హలో అండి. యాక్చువల్‌గా ఈ మూమెంట్ మాత్రం మీతో షేర్ చేసుకోవాలి 100%. ఎందుకంటే మేము పటాయా నుంచి ఆల్మోస్ట్ మా కోరల్ ఐలాండ్‌కి ఒక 1 అవర్ జర్నీ మన సముద్రంలో ఈ బోట్‌లో ఒక 1 అవర్ జర్నీ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ కోరల్ ఐలాండ్ చాలా అంటే చాలా బాగుంటది. సో వెరీ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ ఫ్రెండ్స్ ఇది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్. సో యాక్చువల్లీ మేము వెళ్ళి రిటర్న్ బ్యాక్‌లో వచ్చే టైంలో అలలు టూ మచ్గా వస్తున్నాయి ఫ్రెండ్స్. అలలు చాలా ఘోరంగా భయంకరంగా అలలు వస్తున్నాయి. సో అలా అయినా మేము చాలా రిస్క్ చేసి ఈ వీడియో తీసాను మీకోసం చూపిద్దామని. యాక్చువల్లీ ఫోన్ స్ట్రైట్గా పట్టుకుందామని కూడా ఫోన్ ఆ సముద్రంలో పడిపోతుందని భయపడ్డాము. ఎందుకంటే ఆల్మోస్ట్ మా ఫ్రెండ్ ఒకరిది పడిపోయింది కూడా ఆల్మోస్ట్. సో చాలామంది ఏంటంటే ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళు ముందర కూర్చోవద్దు, వద్దు వెరీ డేంజరస్ అన్నా కూడా ఒక వీడియో అన్నది ఉండాలని మీకోసం తీశాను. సో రిస్క్ చేసి నేను మా ఫ్రెండ్స్ అక్కడ కూర్చొని తీసాను. సో వెరీ రిస్కెస్ట్ వీడియో ఫ్రెండ్స్ ఇది, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే అది వెళ్ళి ఆ స్పీడ్లో అలలు రావడము ప్లస్ ఆ వీడియో కానీ ఆ ఫోన్ పట్టుకోవడం కానీ ఆ ఫోన్ పట్టుకొని వీడియో తీయడం కానీ చాలా రిస్కీ వీడియో అన్నట్టు ఇది. కానీ ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఇది మనం పటాయా నుంచి బ్యాంకాక్ పటాయా నుంచి మనం కోరల్ ఐలాండ్ వెళ్తాం అన్నట్టు. ఒక 1 అవర్ జర్నీ పడుతుంది బోటింగ్లో. సో చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్ ఇది. సో ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు మాత్రం 100% ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి. కోరల్ ఐలాండ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, చాలా బాగుంటుంది ఐలాండ్. సో దీంట్లో ఏంటంటే మనకు మిడిల్లో టూ ప్లేసెస్ తీసుకెళ్తారు. స్కూబా డైవింగ్ అని, పారాషూట్ అని, ఇవన్నీ డిఫరెంట్ మనం చేసేటే తీసుకెళ్తారు అన్నట్టు. సో మేమైతే మా ఫ్రెండ్స్ కొందరు యాక్టివిటీ చేసాం. కొందరు మా ఫ్రెండ్స్ మాత్రం డైరెక్ట్ ఐలాండ్కి వెళ్ళారు అన్నట్టు. వెళ్ళి వచ్చే టైంలో ఈ వీడియో తీశాను, చూడండి. చాలా బాగుంటుంది. మీరు కానీ బ్యాంకాక్ పటాయాకి వెళ్ళినప్పుడు మాత్రం కోరల్ ఐలాండ్